వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. నెల్లూరు జిల్లా కొండాపురం మండలం సత్యవోలు పంచాయతీలోని అగ్రహారం గ్రామానికి చెందిన తెలుగు యువత ఉపాధ్యక్షుడు భోగిరెడ్డి రవిని తమ పంచాయతీ నాయకులే తప్పుడు కేసులు బనాయించి ఇబ్బంది పెడుతున్నారని ఆదివారం రోజు తన నివాసంలో మీడియా మిత్రులకు తన ఆవేదన వెల్లడించారు. ఈ సందర్భంగా భోగిరెడ్డి రవి మాట్లాడుతూ టీడీపీ పార్టీ కోసం అనేక కార్యక్రమాల్లో క్రమం తప్పకుండా పాల్గొని నియోజకవర్గం టీడీపీ విజయానికి సాయశక్తులా కృషి చేశానని ఆయన తెలిపారు. తనకు ఓటు హక్కు వచ్చినప్పటి నుంచి ఏ పార్టీ మారకుండా కన్నతల్లి లాంటి తెలుగుదేశం పార్టీ కోసం కరుడుగట్టిన అభిమానిగా పార్టీ కోసం కష్టపడ్డానని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కోసం సొంత డబ్బులను ఆస్తులను పోగొట్టుకున్నా అన్నారు. వైసీపీ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో కూడా ఎన్నో ధర్నాల్లో రాస్తా రోకోల్లో పాల్గొని పార్టీకి కష్టపడుతున్నా తనను స్థానిక పంచాయతీ నాయకులే తనపై తప్పుడు కేసులు బనాయించి పైశాచిక ఆనందం పొందుతున్నారని, తమ పార్టీ నాయకులు ఇదెక్కడ న్యాయం అంటూ తన ఆవేదన వెళ్లబుచ్చారు. అనగదొక్కేందుకు కుటిల రాజకీయాలు చేస్తున్నారని ఆయన ఆవేదన వెళ్లబుచ్చారు. స్థానిక ఎమ్మెల్యే కాకల సురేష్ కలగజేసుకుని తనకు న్యాయం చేయాలని ఆయన కోరారు. భోగిరెడ్డి రవి, నాది సత్యవోలు పంచాయతీ. నేను కొండాపురం తెలుగు యువత ఉపాధ్యక్షుడిని. నేను పార్టీ పుట్టిన కానించి, టీడీపీ పార్టీ పుట్టిన కానించి నేను మా కుటుంబం తెలుగుదేశం పార్టీలో ఉన్నాం. కన్న తల్లిలాగా భావించాం ఆ పార్టీని. ఇదే పార్టీ కొంతమంది సత్యవోలు పంచాయతీ నాయకులు అధికారంలో రాగానే నా మీద అక్రమ కేసులు బనాయించి నన్ను మానసికంగా ఎంతో ఇబ్బంది పెడుతున్నాను. నేను రాస్తా రోకాలు, బంధుల్లో ఫ్లెక్సీలు కట్టాను, ఎన్నో పాదయాత్రలు, యుగోల యాత్రలో నేను పాల్గొన్నాను. అయినా అవన్నీ మర్చిపోయి నన్ను ఒక సామాజిక వర్గంగా గుర్తించి నేను నా వర్గాన్ని పోగొట్టుకుని వస్తే ఈ రోజు నన్ను నా మీద అక్రమ కేసులు పెట్టించి నన్ను ఎంతో ఇబ్బంది పెడుతున్నారు. ఇదేనా నాకు జరిగిన న్యాయం? నేను పార్టీలో ఇన్ని రోజులు గుర్తు ఉన్నందుకు నాకు జరగాల్సిన న్యాయం ఇదేనా? గౌరవ ఎమ్మెల్యే శ్రీ కాకల సురేష్ గారు ఈ విషయంపై కలుగు చేసుకుని మాలాంటి సామాన్య కార్యకర్తలకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాను.